వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో కొందరు క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అప్పసాని రాజేష్ విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండకు గొడ్డలిపాటి ఏం చేసిందని క్రెడిట్ తీసుకుంటుందని అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు అభివృద్ధికి ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసునని, వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి సుమారుగా 2351 మంది నిర్వాసితులకి ఆర్ఓఆర్ ప్యాకేజ్ కింద 300 కోట్ల రూపాయల చెక్కు వాళ్ళకి ఆ పరిహార పంపిణీ నిమిత్తం అందజేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో నిన్న చూసాం మనం సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ ఒక బ్యానర్ ఐటెం ప్రచురించిన సంగతి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ఫలాన్ని ప్రజలకు అందించే సందర్భంలో ఈ ప్రాజెక్టుని నేనే పూర్తి చేశా, నా హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన ఫలాన్ని ప్రజలకు అందించింది నేనే, కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పని పదే పదే ఈ మధ్యకాలంలో మా యువ నాయకులు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా క్రెడిట్ చోరీ డిజార్డర్, ఆ డిజార్డర్తో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధమైన ప్రచారాలకు పాల్పడుతుంది చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ వెలిగొండ ప్రాజెక్టు గురించి, ఈ వెలిగొండ ప్రాజెక్టు స్థితిగతుల గురించి తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పని భావించి ఈరోజు వివరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో 1996 మార్చి 26వ తారీఖు రోజు వారి చేతుల మీదుగానే ఈ వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు 2019లో విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం ఖర్చు 5,974 కోట్లు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు 53 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్లైజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,30,000 ఎకరాలకి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 4,34,000 ఎకరాలు సాగునీరు, అలాగే 18 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించగలిగే ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశాబ్దాల తర్వాత ఈరోజు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు రాబోయే ఖరీఫ్ నాటికి తొలి దశ నీళ్లు ఇవ్వటానికి ప్రభుత్వపరంగా సంసిద్ధం అవుతున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందిన పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలలో తనకు మనుగడ లేకుండా పోతుంది అని చెప్పని భావించిన వైసీపీ పార్టీ ఈ విధమైన దుష్ప్రచారాలకు పాల్పడుతుంది అనేది వాస్తవం.